భాద్రపద మాసం కృష్ణ పాడ్యం నుంచి మహాలయ పక్షారంభం అని పితృదేవతలకు ఇష్టమైన మాసము అని వాళ్ళకి పూజలు చేసే మాసం అని దాని గురించి చెప్పుకుంటున్నాం. అయితే ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి ప్రొద్దుటే లేచిన వెంటనే సూర్యుడికి అర్ఘ్యం పూజ చేసుకుంటున్న ముందు 3 సార్లు అర్ఘ్యం ఇస్తే మంచిది. ఎవరైనా ఫస్ట్ ప్రత్యక్ష దైవం గుడులు గోపురాలకు వెళ్ళపోయినా కనీసం సూర్యుడికి అర్ఘ్యం 3 సార్లు ఇవ్వాలి. తర్వాత పితృదేవతలకి దక్షిణ వైపు తిరిగి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలన్నమాట. ఇవి నేను చెప్తున్నాను, ఆచరించకుండా నేను చెప్పట్లేదు. అట్లనే ఈరోజు పితృదేవతల గురించి చెప్పుకుందాం. పితృలోకమందున్న పితృదేవతలు తమ తమ వంశమున కుమారులు మనుమల పుట్టుకకు వారి చెడు పని వల్ల మనం ఏం పొందాల్సి ఉంటుందో అని దుఃఖిస్తారన్నమాట. అలాగే వారి మంచి పనుల వల్ల మనకేం మంచి లభిస్తుందో సంతోషిస్తారన్నమాట. మనం మంచి పనులు చేయాలి. ఈ మహాలయ పక్ష పిండ ప్రాధాన్యత గురించి విధి విధానాలు అనే విషయాలకు సాక్షాత్తు వరాహస్వామి భూదేవితో స్వయంగా చెప్పినట్లు మనకు వరాహ పురాణం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. నిమి అనే ఒక సద్బ్రాహ్మణుడి చరిత్ర చెప్పడం జరుగుతుందన్నమాట. సంధ్యావందనంలో తర్పణం వలన పితృ తర్పణ ఫలితం లభిస్తుందన్నమాట. దేవుడికి పితృలకి అందరికి చేసిన ఫలితం లభిస్తుందని పురాణం చెప్తుందన్నమాట. అయితే మనకి పెద్దలు చెప్పినట్లు దేవకార్యం కంటే కూడా పితృకార్యం శ్రేష్టమైంది అనటకు ప్రమాణ గ్రంథము వరాహ పురాణమే అన్నమాట. ఈరోజు ఇంకా దీని గురించి దేవి సప్తశతిలో కూడా కనబడుతుందన్నమాట. మహాలయ నాటి అమ్మ అవతారం తదుపరి నవరాత్రి ప్రారంభం మొదలవునని రవి తులా సంక్రమణ పొందు సమయమే మహాలయ పక్ష ఆరంభం అని ఆ శాస్త్రంలో చెప్పారన్నమాట. ఈ పక్ష ప్రారంభం నుండి కూడా 16 రోజులు పితృదేవతలను తృప్తిపరచాలని శాస్త్రం అన్నమాట. అట్లు కానిచో కనీసం పంచమి, షష్ఠి, అష్టమి, దశమి, ఏకాదశి మొదలుకొని అమావాస్యాంతము చేయవలనట. ఇందు కూడా అశక్తుడైనచో నిషిద్ధం కానీ ఒక దినమునందైనా కానీ చేయాలంటున్నారు. ఇందు కొన్ని నిషిద్ధములు శాస్త్రం చెప్తుంది కాబట్టి పరిహారం సైతం చేయాలని. రోజు చేసేవాళ్ళకి ఏమి నిషిద్ధాలు లేవు, కానీ కొన్ని రోజులను చేసేవాళ్ళకి కొన్ని నిషిద్ధమైన ఉంటాయి అన్నమాట. అది ఏంటంటే చతుర్దశి రోజున చేయకూడదంట. షష్ఠి, ఏకాదశి, శుక్రవారము అటువంటి జన్మ నక్షత్రము, దానికి దశమము, 19వ నక్షత్రము, రోహిణి, మఖ, రేవతియు ఇవన్నీ కూడా నిషిద్ధాలు అన్నమాట. రోజు అప్పటికప్పుడు చేయాలనుకున్న వాళ్ళకి, రోజు చేసే వాళ్ళకి ఏమి నిషిద్ధాలు లేవు. సరే గుర్తుపెట్టుకొని చెప్పుకోండి. ఇది చతుర్దశి నాడు వద్దు. షష్ఠి, ఏకాదశి, శుక్రవారము, జన్మ నక్షత్రం రోజున దశ అంటే 19వ, దానికి దశమము 19వ నక్షత్రం రోజున రోహిణి, మఖ, రేవతియు ఇటువంటి చోట్ల మొదలెట్టకూడదు అన్నమాట. ఇవన్నీ చేయలేని ఆసక్తుడైనచో అతను చేసే ఒక్కరోజు మాత్రమే చేయాలనుకున్నప్పుడు ఎటువంటి నిషేధమైనా సరే యథావిధిగా చేసుకుని వచ్చని శాస్త్రం చెప్తుంది. అంటే ఏమి చేయలేనప్పుడు ఏదో ఒక్కరోజున చేయాలన్నప్పుడు చేసుకోవచ్చు అని చెప్తుంది అన్నమాట శాస్త్రంలో.